హోమ్ లోన్ కోసం వినుంటాం, పర్సనల్ లోన్ కోసం కూడా వినుంటాం. కానీ మార్కెట్ లో కాంపోజిట్ లోన్ అని ఒకటి ఉందని మీకు తెలుసా? అసలు ఈ కాంపోజిట్ లోన్ అంటే ఏంటి? హే ఆల్, దిస్ ఇస్ మనోజ్. నేను ఒక లెండింగ్ సర్వీస్ అసిస్టెన్స్ ప్రొవైడర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను. మాది ఒక కార్పొరేట్ డిఎస్ఏ. వి అసిస్ట్ క్లయింట్స్ ఇన్ సెలెక్టింగ్ ద మోస్ట్ సూటబుల్ బ్యాంక్ ఫర్ దర్ లోన్ బేస్డ్ ఆన్ దర్ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీ. అండ్ ఇవాళ నేను కాంపోజిట్ లోన్ కోసం మాట్లాడబోతున్నా. ఎవరైతే ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టాలి అనుకుంటున్నారో కానీ వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి కొంత అమౌంట్ మాత్రమే ఉంది, ప్లాట్ కొనడానికి కూడా ఫుల్ అమౌంట్ అందుబాటులో లేదు, అలాంటప్పుడు వాళ్ళు ప్లాట్ కోసం ఒక లోన్, కన్స్ట్రక్షన్ కోసం ఇంకో లోన్ పెట్టక్కర్లేదు. బ్యాంక్స్ రెండింటికి కలిపి ఒకటే లోన్ ప్రొవైడ్ చేస్తాయి. దాన్నే కాంపోజిట్ లోన్ అంటారు. దీనివల్ల 2 డిఫరెంట్ లోన్స్ ని మేనేజ్ చేయాల్సిన హెడేక్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ కూడా పర్సనల్ లోన్ కంటే తక్కువే ఉంటుంది. ఇందులో బ్యాంక్స్ ఫస్ట్ ప్లాట్ పర్చేస్ కోసం అమౌంట్ రిలీజ్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక మిగిలిన అమౌంట్ ని ఫౌండేషన్ అని, స్లాబ్ అని, ఫినిషింగ్ ఇలా స్టేజెస్ లో రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, ప్లాట్ పర్చేస్ లోన్ రిలీజ్ అయ్యాక బ్యాంక్ ని బట్టి 2 to 5 years లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ చేయకపోతే కాంపోజిట్ లోన్ ఒక డిఫరెంట్ లోన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కొన్ని కేసెస్ లో పెనాల్టీ చార్జెస్ పడటం, ఇంకొన్ని కేసెస్ లో ఆ లోన్స్ ని క్లోజ్ చేయమని బ్యాంక్స్ డిమాండ్ కూడా చేయొచ్చు. కండిషన్ నెంబర్ 2, బిల్డింగ్ ప్లాన్, ప్లాట్ లేఅవుట్, కన్స్ట్రక్షన్ టైమ్ లైన్ ఇవన్నీ క్లియర్ గా ఉండాలి. లేకపోతే లోన్ దొరికినా కూడా ప్రాబ్లం అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.